కైక ఇంకా క్రూరంగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఏమిటిది? నేనేదో కోరరానిది కోరినట్లు నీవంత బాధపడుతూ క్రిందపడి విలపిస్తున్నావు. అసలు నీ ప్రాణం నేను పెట్టిన భిక్ష. పెద్ద సత్యసంధుడవైనట్లు ఆ రోజు మాట ఇవ్వనేలా నేడు విలపించనేలా. శిబి చక్రవర్తి మాట కోసం శరీరంలో తన మాంసం కోసి ఇచ్చిన సంగతి నీ వెరుగువా? అలర్కుడు ఇచ్చిన మాట కోసం తన కన్నులు ఒక బ్రాహ్మణుడికి దానం చెయ్యలేదా? సముద్రుడు చెలియలికట్ట దాటుతున్నాడా? నీకు 3 మాటలు చెబుతున్నాను. రాముడిని అడవికి పంపుము, పంపుము, పంపుము. నీవు మాట నిలబెట్టుకో, లేదా నేను ప్రాణత్యాగం చేస్తాను అని బెదిరించి దశరథుడిని తీవ్రమైన మానసిక వేదనకు గురి చేసింది కైక. అంతలో భళ్ళున తెల్లవారింది. వశిష్ఠాది మునులంతా రామపట్టాభిషేక మహోత్సవం అందుకు సంబంధించిన ముహూర్తం సమీపిస్తున్నదని దశరథుని పిలుచుకొని రమ్మని సుమంత్రుని పంపారు. సుమంత్రుడు కైక ఇంటికి వెళ్ళి రాజుకు విషయం తెలిపాడు. దశరథుడు మాట్లాడే పరిస్థితులలో లేడు. కళ్ళు చింత నిప్పుల వలె ఎర్రగా ఉండటం గమనించాడు సుమంత్రుడు. సుమంత్రుడి ఆలోచన గ్రహించిన కైక రాత్రి సంతోషముతో నిదురలేక అలా అయినాయి ఆయన కళ్ళు. నీవు వెళ్ళి త్వరగా రాముణ్ణి ఇచ్చటికి తీసుకొనిరా అని ఆజ్ఞాపించింది. రాముడు వచ్చి దోసిలి యొగ్గి తండ్రి వద్ద వినయంగా నిలుచున్నాడు. అయోధ్య అంతా సందడిగా ఉన్నది. ఎటు చూసినా పండుగే, ఎవరిని కదిలించినా రాముడి గుణగణాల ప్రస్తావనే. నేటి నుండి సుగుణాభిరాముడి పరిపాలనే. రామరాజ్యం కొన్ని ఘడియలలో ప్రారంభం కాబోతున్నది. పగటి సమయంలో పుష్యమీ నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో రామచంద్రుడికి పట్టాభిషేకం. బంగారు పాత్రలలో నదీనదముల జలాలు, నదీ సంగమస్థాన జలాలు, 4 సముద్రాల జలాలు, గంగోదకము నిండిన పాత్రలు, ఇలా అన్ని రకాల జలములు సిద్ధం చేశారు. వాటిలో పేలాలు పోసి పాల చెట్ల ఆకులు, కమలాలు, కలువలు కప్పి బంగారు వెండి కలశాలు కూడా సిద్ధం చేశారు. రాముని కోసం సరికొత్త వింజామరలు, శ్వేతఛత్రము సిద్ధం చేయబడ్డాయి. తెల్లటి వృషభము, తెల్లటి గుర్రము, మదగజము ఆయన కోసం వేచి ఉన్నాయి. సకలాభరణభూషితులైన యనమండుగురు కన్యలు, అన్ని వాద్యాలు, స్తోత్ర పాఠాలు చదివేవారు ఆయన రాక కోసం నిరీక్షిస్తున్నారు. కైక ఇంటిలో రాముడు తండ్రి ఎదుట నిలుచుని ఉన్నాడు. ఆయనకు సమీపంలో లక్ష్మణుడు కూడా నిలుచున్నాడు. దశరథుడు రాముని వంక చూశాడు. ఆయన కళ్ళ నిండా నీళ్లు నిండి ఉన్నాయి. రాముడి రూపం అస్పష్టంగా కనపడుతున్నది. గొంతులో నుండి మాట రావడం లేదు. అతి కష్టం మీద గొంతు పెకిలించుకుంటూ రామా అని మాత్రం అనగలిగాడు. తండ్రి ఆకారం రాముడికి కొత్తగా ఉన్నది. ఇంతకు మునుపెన్నడూ తాను పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత ఇటువంటి తండ్రి రూపము చూసి ఎరుగడు. ఆయన మనస్సులో తండ్రి గురించిన ఏదో భయం పొడసూపింది. పామును తొక్కిన వాడి వలె భయపడ్డాడు. అంతకుముందు ఎప్పుడైనా కోపంగా ఉండే తండ్రి తనను చూడగానే ప్రసన్నుడయ్యేవాడు, హాయిగా నవ్వేవాడు. నేడేమిటి? ఆయన కోపంగా లేడు, కానీ నన్ను చూడగానే హాయిగా ఉండే ఆయన ఇలా ఇంత విచారంగా ఉన్నాడేమిటి? మనసులో ఆ శంక పీడిస్తుండగా రాముడు దీనుడై, ముఖకాంతి తగ్గినవాడై ప్రక్కనే ఉన్న పినతల్లి కైకకు నమస్కరించి, తల్లి, నా వలన అపరాధమేదీ జరగలేదు కదా, నాపై ఈయన ఎందుకు కోపించినాడు? నీవైనా ఆయనకు నా పట్ల అనుగ్రహం కలిగించమ్మా అని వేడుకున్నాడు. నా తండ్రికి కోపం వచ్చినచో ఆయనను సంతోషపెట్టకుండా, ఆయన ఆజ్ఞను పాలించకుండా ఒక్క క్షణం కూడా జీవించి ఉండలేనమ్మా. పూర్వమెన్నడూ నేను ఎరుగని ఈ వికారము నా తండ్రిలో ఎలా కలిగినది చెప్పమ్మా అని ప్రాధేయపడినాడు. అప్పుడు సిగ్గు, లజ్జ, మర్యాద అన్నీ వదిలిన కైక ఇలా పలికింది. ముఖంలో కాఠిన్యం ప్రతిఫలిస్తున్నది. ఆమె రామునితో, రామా, నీకు ఒక విషయం చెప్పాలి. అది చెప్పుటకు నీ తండ్రికి నోరు రావడం లేదు.
అందుకే ఆయన అలా ఉన్నాడు. అంతేకాని ఏ విధమైన ఆపద సంభవించలేదు ఆయనకు. అది నీకు అప్రియము కావచ్చును, కానీ అది ఆయన ప్రతిజ్ఞా పాలనమునకు సంబంధించినది. ఆయన ఇచ్చిన మాట చెల్లించే సమయం నేడు ఆసన్నమైనది. నీ తండ్రి పూర్వము నాకు ఒక వరము ఇచ్చి ఉన్నాడు. ఆ వరము నాకిచ్చినందుకు సామాన్య మానవుడిలాగా నేడు విలపిస్తున్నాడు. అదేదో పాపకార్యమన్నట్లుగా భావిస్తున్నాడు. పశ్చాత్తాపం చెందుతున్నాడు. సత్యము వచించుట, ఇచ్చిన మాట నిలబెట్టుకునుట సత్పురుషుల లక్షణము. నీ తండ్రి మాట చెల్లించగలనని, నీ తండ్రి మాట నీవు చెల్లించగలనని నీవు నాకు మాట ఇచ్చినచో ఆయన నాకిచ్చిన వరము గురించి నీకు తెలియజేయగలను. ఆయన స్వయముగా నీకు ఇది చెప్పలేడు. ఆ విధంగా మాట్లాడుతున్న పినతల్లిని చూసి మనస్సులో బాధపడుతూ, ఛీ, ఎంత కష్టము తల్లి, నా విషయములో నీవు ఇట్లా మాట్లాడవలదు. నా తండ్రి ఆజ్ఞాపించినచో అగ్నిలో దూకెదను. ఆయన కాలకూట విషమిచ్చి త్రాగు రామా అన్నచో అది అమృతము వలె సేవించగలను. తల్లి, నీ మనస్సును ఎరిగింపుము. రాముని వద్ద రెండు మాటలు లేవు. రామో ద్విర్నభిభాషతే. ఇప్పుడొక మాట రేపొక మాట లేవు ఆయన వద్ద. రామా, నీ తండ్రి పూర్వము నాకిచ్చిన వరములను నేడు అమలుపరచమంటున్నాను. దాని ప్రకారము భరతుని రాజ్యాభిషిక్తుని చేయవలెను. నేడే నీవు జటావల్కలధార్యై దండకారణ్యములో 14 వత్సరములు నివసింపవలే. తండ్రి ఆజ్ఞ పాలింపుము. నీ కొరకై ఏర్పరచిన అభిషేక సామాగ్రితో భరతునికి పట్టము గట్టవలే. మరణశాసనము వంటి ఆ పలుకులు రాముణ్ణి ఏ విధముగా బాధించలేదు. ఆయన ప్రశాంతత చెడలేదు, వ్యధ దరిచేరలేదు. అమ్మా, నీవు చెప్పినట్లే జరుగుతుంది అని చాలా ప్రశాంతంగా పలికాడు రామచంద్రుడు. అమ్మా, నా తండ్రి మాటలు యుక్తమా లేక అయుక్తమా అని నేను విచారణ చేయను. ఆయన కోరిక ప్రకారము 14 వనవాసమునకు ఈ క్షణమే బయలుదేరగలను. ఒక్క విషయము మాత్రము నా హృదయమును దహించి వేయుచున్నదమ్మా. నా తండ్రిగారే నాకు స్వయముగా చెప్పకున్నారేమి? అయినా రాజ్యాభిషేకమునకు భరతుడికి అభిలాష ఉన్నదని నాకు తెలియదు. తెలిసియున్న ఎడల నా సర్వస్వము అతనికి ధారపోసియుండెడివాడను. రాముడి ఈ పలుకులు దశరథ మహారాజు యొక్క గాయమైన హృదయాన్ని కెలికినట్లుగా ఉన్నాయి. ముదుసలి మహారాజు తట్టుకోలేకపోతున్నాడు. ఆయన కళ్ళ నుండి ధారాపాతంగా కన్నీరు కారుతున్నది. వంచిన తల ఎత్తలేక, సూటిగా రాముణ్ణి చూడలేక సతమతమవుతూ యమయాతన అనుభవిస్తున్నాడు ఆయన. ఇటు కైక సంతోషము పట్టనలవిగాకుండా ఉన్నది. రామా, నేను చెబితే రాజు చెప్పినట్లే కదా, ఎవరు చెప్పారన్నది అంత ప్రధానము కాదు. ఇది రాజుగారి అభిమతము. ఇక నీవు ఆలస్యము చేయక వెంటనే బయలుదేరవలను అని అంటూ తొందర పెట్టసాగింది. నీవు ఈ పట్టణము విడిచి వెళ్ళునంత వరకు నీ తండ్రి స్నానము చేయడు, భోజనము కూడా చేయడు. ఈ మాటలు వింటున్న దశరథుడు దీర్ఘముగా నిట్టూర్చి, ఛీ, ఎంత కష్టము వచ్చినది అని తనలో తనే అనుకుంటూ కూర్చున్న మంచము మీద కూర్చున్నట్లే ఒరిగిపోయాడు. స్పృహ తప్పి పడిపోయాడు. రాముడు తండ్రిని లేవదీసి మరల కూర్చుండబెట్టబోయాడు. కానీ మరల కొరడాతో గుర్రాన్ని కొట్టినట్లుగా కైకమ్మ ప్రేరేపించటం ప్రారంభించింది. తొందర పెడుతున్నది. ఆవిడ తొందరను గమనించిన రాముడు, అమ్మా, నాకు ధనము ప్రధానము కాదు. ఋషుల వలె నాకు కూడా ధర్మమే ప్రధానము తల్లి. నీవింతగా నన్ను తొందర పెట్టవలసిన పని లేదమ్మా. నా తండ్రి కొరకు ఇప్పటికిప్పుడు నా ప్రాణములనైనా ధారపోయగలనమ్మా అని అన్నాడు. తండ్రి ఆజ్ఞను పాటించుటను మించిన ధర్మాచరణము లేదమ్మా నాకు. నా జీవితములో అర్థమునకు, సంపదలకు ప్రాధాన్యము లేదమ్మా. ధర్మమే నా జీవన హేతువు. అమ్మా, నీకు నా మీద అధికారమున్నదమ్మా. భరతునికి రాజ్యము ఇవ్వమని నీవే నాతో చెప్పవచ్చు కదమ్మా. తండ్రి గారి ద్వారా ఎందులకు? నీకు నా గుణముల మీద ఇప్పటికీ నమ్మకము లేదని తెలుస్తున్నదమ్మా. అమ్మా, మా అమ్మ కౌసల్యకు, సీతకు చెప్పి తక్షణమే
పయనమైపోగలవాడను అని పలికి తండ్రికి పినతల్లికి నమస్కరించి అచట నుంచి నిష్క్రమించాడు ఆ ధర్మస్వరూపుడు. సుమిత్రానందనుడికి పట్టరాని కోపం వచ్చింది. నేత్రాలు అశ్రుపూర్ణములైనాయి. ఎర్రబడ్డ కన్నులతో అన్నను అనుసరించాడు. అభిషేక సామాగ్రికి శ్రద్ధాపూర్వకమైన దృష్టితో ప్రదక్షిణము చేసి మెల్లగా వెళ్ళాడు రామచంద్రుడు. రాముడి సౌందర్యాన్ని, ముఖ కాంతిని ఏమాత్రమూ తగ్గించలేకపోయింది పిరతల్లి కోరిక. సుఖదుఖాలకు అతీతుడైన యోగిలాగా ఏ విధమైన చిత్త వికారము లేకుండా తల్లి మందిరం వైపుగా సాగిపోయాడు. రాజలాంఛనాలన్నీ అక్కడే వదిలివేశాడు.